మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. అమరావతి రైతులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాము రాజధానికి సంబంధించిన అంశాలు చెప్పడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడైనా ఓడిపోయిన తర్వాత అయినా తమకు అవకాశం ఇస్తారేమోనని పూలు పళ్ళు తీసుకెళ్ళి ఆయన వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్నారు. ప్రస్తుతం అమరావతి మహిళా రైతులు ఎందుకు తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నించారు వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. మీరు ఎందుకు తాడేపల్లి వెళ్ళారు? పూలు పళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? కూటమి గెలిచింది, అమరావతి నిలిచిందండి. అదే మా నినాదం ఇక నుంచి. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. ఇవాళ మేము ఎందుకు వెళ్ళామంటే ముఖ్యమంత్రి గారింటికి, ఆయన ముఖ్యమంత్రి అయిన నాళ్ళు మాకు అమరావతి లేదు, ఇక్కడ రాజధాని ఉండదు, మేము పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్తా అని చెప్పినప్పుడు చాలాసార్లు ఆయన కలవటానికి ట్రై చేసామండి. మా ఆవేదన చెప్పుకోవాలని చెప్పేసి ట్రై చేస్తే ఆయన అసలు ససేమేరా నన్ను అసలు కలవటానికే వీల్లేదని ఎవ్వరు కూడా మాకు దగ్గరకు ఒక పాలకులు కానీ, ఆ చట్టం చేసిన అధికారి కానీ, వాళ్ళు ఎక్కడున్నాడు సిఆర్డీ ఆ చట్టం చేసిన అధికారులు కూడా మమ్మల్ని చూడటానికి రాలేదండి. ఇవాళ మేమే ముఖ్యమంత్రి గారు ఎటు ముఖ్యమంత్రి హోదా పోయిందో ఎమ్మెల్యేగా కదా, ఇప్పుడన్నా కలుస్తాడులే నిన్న మీడియాలో చదువుతున్నాడు కదా వచ్చి, నాకు ఎవరు ఓట్లేదు ఓటమి అంగీకరించా అన్నమాట. బాగానే ఉంది. ఎవరు అవ్వలో తాతలకి అక్కాజెళ్ళకి ఎంతో మేలు చేశాడంట, ఆయనకు ఓట్లేదంట, అయినా సరే ప్రజల తరఫున పోరాడతా అని చెబుతున్నాడు. ఓట్లేదని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండాడండి? నాకు ఓట్లేదు ఎందుకు వేయలేదు అంటున్నాడు. మరి ఇంట్లో వాళ్ళని చెల్లెళ్ళని అడిగాడో అడగలేదో, మరి నాకు వేసారమ్మ, మరి మీ అన్నాను కదా మీ పార్టీ ఏదైనా నాకు ఓటేయమని ఆ చెల్లెళ్ళని అడిగాడో లేదో కానీ మా చెల్లెళ్ళని మాత్రం బాగా చూస్తా అన్నాడు. ఇవాళన్న అపాయింట్మెంట్ ఎత్తాడేమో అమరావతి చెల్లెళ్ళని చూసి వద్దామని అన్నని వెళ్ళామండి. జగనన్నను చూస్తానికి వెళ్తే పోలీసులు అసలు ససే మేర వెళ్ళటానికి లేదమ్మా, లోపల చెబితేనే మిమ్మల్ని లోపల పంపిస్తాం, మాకేం చెప్పలేదన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే ఆయన 11 సీట్లు వచ్చి మేము అసలు ఏడే రావాలి సింగిల్ డిజిట్లో అని ఎప్పుడు పోయినట్టు 175 అంటాడు కదా, 175 లేదు, వాళ్ళ బొందా లేదు, అటు 5 ఇటు 1 మధ్యలో 7 వస్తే బాగుండు అనుకున్నాము. కానీ ఆయనకి ఇదేదో దేవుడు బాగుండి ఇంకో ఎక్కువ ఇచ్చాడు 4 సీట్లు. ఆ 11 సీట్లతో ఏం చేస్తాడో చూడాలి. మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు. ఎవడొచ్చినా ఏ నియోజకవర్గం బాగు చేయాలి మాదేందయ్యా అని అడిగే దమ్ము ఎవరికి లేదు, మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ. అట్లాంటిది మాకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండాడులే ఎత్తాడులే అని పోయాం, దానికి లేదు. ఆయన అసలు ఎప్పటికీ జనంలోకి రాడండి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉండేది, ఈయనకైతే NET+ కేటగిరీ పెట్టుకొని వచ్చేవాడు. మా అమరావతి అంతా అదే సచివాలయం కానీ క్యాబినెట్కి కానీ ఇది వెళ్ళాలంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలన్నా NET+ పెట్టుకొని రాళ్ళు వేస్తారేమన్నా వచ్చేవాడు. ఎప్పటికైనా మేము ఏది చేయమండి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెబుతున్నాం, మాజీ ముఖ్యమంత్రి గారికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెబుతున్నాం, నువ్వు చెయ్యాల్సిన పని రైతు బజార్లు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ తనఖా పెట్టి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాడంటే ఎవ్వడూ ఒప్పుకోలే. అది గమనించు నువ్వు. రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనులు చేసేవాడికే నాయకుడు అంటారు, ఒక ఓటు వేస్తారు. అంతేగాని గవర్నమెంట్ ఆఫీసులన్నీ తనఖా పెట్టి నేను తెచ్చి నా జేబులో డబ్బులు ఇచ్చినట్టు నీ ఫోటోలు వేసుకొని ఇస్తే ఎవడు ఓటేరయ్యా. అది గమనించుకొని ఇప్పటికైనా నీ పని నువ్వు చేసుకోమని మనవి చేసుకుంటున్నాం. అమరావతి రైతుల తరఫున, మహిళల తరఫున మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఎప్పటికైనా అమరావతి గెలిచింది, కూటమి గెలిచింది, అమరావతి గెలిచింది, అట్లానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గెలిచారు. వాళ్ళు జగన్ వాడిపోయి చంద్రబాబు గెలవటం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిదని మేము మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నామండి. అంటే తాడేపల్లి వెళ్ళడానికి కారణం ఏంటి? జగన్కి పూలు పుష్పాలు ఎందుకు తీసుకువెళ్ళారు? ఎందుకు తీసుకెళ్ళామంటే జగన్మోహన్ రెడ్డి గారు మూలాన మేము చాలా నేర్చుకున్నాం, మాకు చాలా నేర్పారండి. మరి 5 సంవత్సరాల నుంచి ఉద్యమంలో మరి ఎంత మేము వేదన పడింది, ఎంత మరి ఆవేదన చెందింది, ఎంత బాధపడింది మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము ఇంతవరకు వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. మరి ఈరోజు మాకు 164 సీట్లు ఇచ్చినటువంటి పుణ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మా ఆనందాన్ని పంచుకుందాము. మరి ప్రతిపక్షంలో మన అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా రాజధాని గురించి చెబుదాము ఏనాడన్నా మరి మా ఆవేదనని చెప్పుకుందామంటే ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా శిబిరాల ముందు వెళ్తా కూడా పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు, కనీసం మా శిబిరాలు కూడా చూసేవాడు కాదు. ఏంటో పాపం చేసినట్టుగా మేమేదో మరి టెర్రరిస్టులు లాగా మమ్మల్ని చూసేవాడు. మరి ఈ రోజన్నా మరి ఇలా మేము మరి గెలిచినందుకు, మాకు 164 సీట్లు ఇచ్చినందుకు అమరావతి రైతులు విజయం అనుకుంటున్నాం, రాష్ట్ర ప్రజలు విజయం అనుకుంటున్నాం. ఈ విజయం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కనీసం ఆయన గారిని పలకరిద్దాము. మరి మామిడి పళ్ళు, అరటి పళ్ళు మరి సొంతంగా తయారు చేసిన
ఇచ్చినటువంటి బొకేలు ఇవి తీసుకెళ్ళి మరి ఆయనకి అభినందనలు తెలియజేద్దామని వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తామని అప్పుడు రమ్మన్నారు. మరి అసలు 151 మంది ఎమ్మెల్యేల్లోనే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మొహం తెలియని వాళ్ళే ఉన్నారు. ఈరోజు మాకు ఇస్తాడా అపాయింట్మెంట్? అందులో అమరావతి రైతులకు మాకు అపాయింట్మెంట్ ఇస్తాడా? మాకు 2 రోజులు ఉండాక ఇస్తామన్నాడు. మాకు ఇవ్వండి, మేము వెళ్ళొస్తాము. ఆయన గారిని చూసి పలకరించి మాకు మరి ఇంతటి విజయాన్ని ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పి వెళ్తే పోలీసులు వెళ్ళని లేదు. ఆ ఫ్రూట్స్ మేము టచ్ చేయమమ్మా, మరి వెళ్ళిపోండి మీరు అని అన్నారు. కాదండి, మేమేం చేయడానికి రాలేదు, మేము టెర్రరిస్టులం కాదండి. కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీ కానీ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి సంబంధించిన వస్తువు కానీ మేము ఇంతవరకు చెడగొట్టినటువంటి పరిస్థితులు లేవు. మేమేం చేస్తామండి? మేము ఇన్నాళ్ళ నుంచి గాంధీ మార్గంలోనే ఉద్యమం చేశాము. జగన్మోహన్ రెడ్డి గారిని పలకరిద్దామని వచ్చాము. మమ్మల్ని బాగుందంటే వెళ్ళడానికి వీల్లేదన్నారు. మేము వెంటనే రిటర్న్ వచ్చేసామండి. అది జరిగింది ఇప్పటి వరకు. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ఎప్పుడూ కూడా మా మొహం చూడటానికి ఇష్టం లేని ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు పాపం మేము ఇటుంటే అవతల పక్క మా మూసిన కొట్లకు దండం పెట్టుకుంటా వెళ్ళేవాడు. ఆ మూసిన కొట్లకు దండం పెట్టడం వల్లే 11 సీట్లు వచ్చినాయి. ఆ మూసిన కొట్లే వేసిన ఓట్లు అట్టుంది. కాకపోతే వైనాట్ 175 వెర్రవీగారు. ఆ వెర్రవీగింది కూడా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. కాకపోతే మమ్మల్ని చూడటానికి మీరు ఎప్పుడు ఇష్టపడలేదు, కానీ పాపం ఓడిపోయిన బాధలో ఉన్నారు. కాకపోతే మా గురువు మీరేనండి. ఎట్లా అంటారా, మాకేమీ తెలియని పరిస్థితుల్లో కూడా మాకు గురువుగా అన్నీ చెప్పి మీరు ఒక మా పదంలో వెళ్తుంటే దానికి మేము సొల్యూషన్ వెతుక్కుంటా, దాన్ని మేము ఆల్టరేషన్ చూసుకుంటా ఇట్లా చేసి రాజ్యాంగాన్ని నేర్పావు. మహిళలు వంటే కాదు ఉద్యమం కూడా బాగా గట్టిగా చేస్తారు. అమరావతి మహిళలు ఏ విధంగా ఉద్యమం చేశారో ముందు ఏది చూసినా చూడకపోయినా ఏ పార్టీ జెండాకు కూడా దడవడు, కానీ అమరావతి జెండా అనగానే అమరావతి ఖండవాన్ని చూస్తే ఆయనకు మామూలుగా ఉండదు, ఇరిటేషన్ వస్తుంది. ఎన్ని చోట్ల కూడా ఆఖరికి మేము ఇచ్చిన భూమి ఇచ్చిన వెంకటేశ్వర స్వామి గుడిలోకి కూడా మా కండవా రానియకుండా మమ్మల్ని ఎన్ని ఆంక్షలు పెట్టి ఇచ్చేశాడో అవన్నీ మేము మర్చిపోయామయ్యా. పాప నువ్వు బాధల్లో ఉండావు, నిన్ను ఓదారుద్దామని చెప్పేసి పూలు పళ్ళు తీసుకొని బొకేలు తీసుకెళ్ళి సన్మానించేంత అవకాశం ఇవ్వలేండి. వెళ్ళాము, పలకరింపుగా వెళ్దామని వెళ్తే అక్కడ మీకు పర్మిషన్ లేదమ్మా, 2 రోజుల్లో మీకు పర్మిషన్ ఇస్తాము, పర్మిషన్ ఇచ్చి నాకు కలుద్దురు కానీ అని అన్నారు. నేను ప్రజల మనిషిని, నన్ను ఎందుకు ఓడిచ్చారంటే పాపం ప్రజల మనిషి అయ్యి మద్యపాన నిషేధం చేయండి, మీ దగ్గరకు ఓటు అడగటానికి రాను అన్నావయ్యా. మరి అదేమన్నా ఎఫెక్ట్ కొట్టిందో అదొకటి చూసుకో. పాపం నెక్స్ట్ కూడా నీకు ఓట్లు ఎట్లా ఎందుకు మిస్ అయ్యావు అని చెప్పేసి ఏమన్నా సలహాలు సూచనలు మీరు కొన్ని చెబుదాము. మరి మంత్రులు అనేవాళ్ళు ఎప్పుడు జగన్కు భజన చేస్తూ ఉండి నువ్వు ఆహా ఓహో అని అట్లా చెప్పారు. నీలో ఉన్న మైనస్లు నీకు ఎక్కడా తెలియలేదు కాబట్టి ఆ మైనస్లు మేము చెప్తే పాపం ఫ్యూచర్లో అన్న బాగు చేసుకుంటామని చెబుదామని వెళ్ళాము. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇది మొత్తంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తమను కలవలేదు, తమ గోడు వినలేదు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు, ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత తమకు అవకాశం ఇస్తారేమో. ఇక్కడ కూటమికి 160 పైగా స్థానాలు రావడానికి ముఖ్య కారకులైన జగన్మోహన్ రెడ్డి కలిసి పూలు ఫ్రూట్స్ అన్నీ ఇవ్వాలని అక్కడికి వెళ్ళామని అమరావతి మహిళా రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అమరావతి నుండి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.